తీషే ఇచ్చిన తర్వాత మనకి మన పీఆర్‌పీఏ తీసి మనకిస్తున్నారా లేదా ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి లేదు. చాలా. మన బ్లడ్ తీసి మనకు చూపించి ఇంత పర్సెంటేజ్ తీస్తున్నాం మేడం. ఇగో ఇంత తీస్తున్నాం మీకు చూడండి అని చెప్పి, ఎందుకంటే నాకు 2 కళ్ళకి గదా! హ్మ్. అట్లా చూపించి మరీ చేశారు. ఓకే. ఇక్కడైతే బాగుంది. బావుంది. నేను కూడా మా దగ్గర చాలా మందికి చెప్తూనే ఉన్నాను ఇక్కడికి రమ్మని. ఓకే. సో, ఇప్పుడు ఇంతకు ముందుతో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ 4 సెషన్స్ అయిపోయాయని అంటున్నారు కాబట్టి బాగుంది. ఎంత రికవరీ కనిపిస్తుంది? అదే నేను అంతకు ముందు నడవడానికి అసలు వచ్చేదా? రాలేదు. 0.6లో ఉండే. ఇప్పుడు 1.7కి ఉంది. ఓహ్! ఓకే. చాలా రికవర్ వచ్చింది. ఇంకా నేను ఈ మధ్య గ్యాప్‌లో చాలా రోజుల నుండి రాలేదు. హ్మ్. అప్పుడు అయిపోయాక మళ్ళీ ఇప్పుడు రావడమే. ఓకే. సో, ఈ ట్రీట్మెంట్‌తో పాటుగా ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ చెప్పారు? ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్‌లు చేసుకోమన్నారు. ఫుడ్ డైట్ చేసుకోమన్నారు. డైట్ అంటే మరీ హెవీగా అని కాదు. నాది వెయిట్ హైట్ పర్సెంట్ కాబట్టి వెయిట్ ఉంటాను కదా! కొంచెం వెయిట్ గెయిన్ కొంచెం వెయిట్ తగ్గించుకుంటే మోకాళ్ళ మీద భారం పడకుండా పడకుండా ఉంటుంది. ఉంటదా అంతే. ఓకే. ఇంకా అదర్ ఏమైనా చెప్పారా? వేరే మెడికేషన్స్ ఇంకేం ఏమైనా ఇచ్చారా? ఏం చెప్పలేదమ్మా. ఇదే డైట్ తీసుకోండి. మిల్క్, కాల్షియం ఫుడ్ తీసుకోండి. టాబ్లెట్స్ కాకుండా కాల్షియం ఫుడ్ తీసుకోండి అని చెప్పారు. వీళ్ళు ట్రీట్మెంట్ జరుగుతున్న అన్ని రోజులు కూడా ఫాలో అప్ అనేది ఎలా ఉంది ఇక్కడ? మనము వచ్చే ముందే వాళ్ళు ఫోన్లు కూడా చేశారు. 2-3 డేస్ ముందు నుండే మీరు వస్తున్నారా, మీ నేమ్ అపాయింట్మెంట్ రాసుకోవాలా అని. బాగానే ఉంది. సో 4 సెషన్స్ కూడా ఎన్ని డేస్ గ్యాప్‌లోనే మీకు ఇచ్చారు? 2 monthsలో 4 సెషన్ అయిపోయినాయి.